సంక్రాంతి సెలవులతో జనం పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి. పంతంగి టోల్ ప్లాజాను పరిశీలించిన భువనగిరి అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ వాహనాల నియంత్రణకు షిఫ్టుల వారీగా 150 మంది పోలీసులతో తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బందితో మాట్లాడి వాహనాల రాకపోకల గురించి తెలుసుకున్నారు. కార్లు, బైకుల మీద వెళ్లే ప్రయాణికులు సీటు బెల్ట్, హెల్మెట్లు ధరించాలని ఏఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. ప్రధానికానికి భువనగిరి జిల్లా పోలీసు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నేపథ్యంలో, రానున్న సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో మరి విరివిగా ప్రజలు వారి వారి గ్రామాలకు వెళ్ళడానికి ప్రతి సంవత్సరం మనకు ఇది ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా మన పంతంగి టోల్ ప్లాజా, తర్వాత భువనగిరి టోల్ ప్లాజా కొంచెం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన పంతంగి టోల్ ప్లాజా మాత్రం ఈ ట్రాఫిక్ మాత్రం అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు మేము 150 మంది పోలీస్ పర్సనల్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. దానిలో మా డిఎస్పి ట్రాఫిక్ గారు, తర్వాత ఆయన ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు 4, తర్వాత మా సివిల్ ఇన్స్పెక్టర్స్ ఒక 4, తర్వాత ఫోర్స్ కూడా 150 మందిని మేము పోస్ట్ చేయడం జరిగింది. కనుక ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దగ్గర 1.5 lakhs వాహనాలు మూవ్మెంట్ కావడానికి ఆస్కారం కలిగి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినము మన 2 రాష్ట్రాల్లో కూడా చాలా అమితమైన పెద్ద పర్వదినం. కాబట్టి ఈ వాహనాలు నడిపే 4 వీలర్స్ 2 వీలర్స్ వారికి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. డ్రింక్ చేసి ఎవరు కూడా వెహికల్ నడపకండి. దాని ద్వారా మీ మీద ఆధారపడ్డ మీ కుటుంబాలు వీధిపాలు కాకుండా మీరు తగు జాగ్రత్తలు చేపట్టాలని నా యొక్క మనవి.